హాయ్ అండి. ఈరోజు మా తోటలో ఆనపకాయలు చూపిస్తాను. ఎక్కువ ఆనపకాయలు వేసేసాను, బోల్డ్ అని కాయలు కాస్తాయి. ఈ కాయ అయితే పెద్ద కాయ ఎదిగిపోయింది. నేను చూడలేదు, అలా వదిలేసాను. ముదిరిపోలేదు, లేతగానే ఉంది. ఎదిగిపోయింది బాగా పెద్ద కాయ. చూడండి ఎంత పెద్ద కాయ ఉందో. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి కదా, దీని మీద సైజ్ చిన్నది. ఇది ఒకటే బాగా పెద్ద ఎదిగిపోయింది. బోల్డ్ అని పిందులు ఉన్నాయి. ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ పాదులు వేసేసాను. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి పాదులు, ఆనపాదులు. ఒకేసారి కాసేసిన ఎన్ని కాయలు కాసినా ఎవరికొకరికి ఊరోళ్ళకి పంచిపెడుతుంటాను కాయలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయ ఇస్తుంటాను. అలాగ నాకు అదో అలవాటు, పండించడం, అందరికీ పంచిపెట్టడం అని. చిన్న చిన్న పిందులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎదిగితే ఇంకో కొన్ని రోజులు, 2-3 రోజులు ఎదిగిపోతున్నాయి. ఇలాంటి ఎదిగిపోతున్నాయి త్వరగానే. నీళ్ళు ఎక్కువ వేస్తుంటాను మొక్కలకు నేను ఎప్పుడూని. ఎదురుంది ఇంకా చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం చిన్న సైజు ఇది. ఇందాక దాని మీద ఇంకొకటి ఒకటి ఉంది. ఆ కాయ కూడా వచ్చి చూపిస్తాను. రోజు ఇలా 4 కాయలు 5 కాయలు కాస్తుంటే ఎవరో ఒకరికి ఇచ్చేస్తున్నాను. అస్తమానం ఏం వండుకొని తినబుద్ధి అవుతుంది. ఆనపకాయ ఎప్పుడో ఒకసారి వండుతాను అంతే. పెద్ద ఎవరు తినరు మా ఇంట్లో ఆనపకాయ కూర అంటేని. పాదులు ఏదో అలా వర్షాకాలంలో ఖాళీగా ఉన్నాను కదా అని వేసాను. ఎక్కువ పాదులు కాసేస్తాయి. నేను ఇంత అలా కాసేస్తాయి, కాసేస్తాయి ఎక్స్పెక్ట్ చేయలేదు. కాసేస్తున్నాయి రోజు కాయలు 2 రోజులు 3 రోజులకి. ఇది కొంచెం పెద్ద కాయ ఉంది. రేగిపళ్ళు బోల్డ్ రేగిపళ్ళు ఉండి అప్పుడు తినేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎక్కడో అక్కడక్కడ ఒక రేగిపండు ఉందంతే చెట్టుకి. ఇప్పుడు ప్రసాదంలో తింటున్నాం. రేగిపండు కనబడితే ఎక్కడన్నా ఒక పండు కాయ ఎంత కోసుకుంది, అందమని కోసుకున్నాను. చెట్టు కింద ఎన్ని రేగిపళ్ళు ఉండి అప్పుడు ఒక్క కాయ ఏరుకుండేదాన్ని కాదు నేను. ఎవరినన్నా తీసుకోమనేదాన్ని. మా ఊరోళ్ళు వచ్చి ఏరుకుండేవారు ఈ రేగిపళ్ళు అన్నీ మా ఇంటి దగ్గరికి. ఇక్కడ దారిలో వస్తుంటే పెద్ద రేగిపండు దొరికింది నాకు. చెట్టు మించి రాలింది. ఇప్పుడు ఏదో లేవు కదా అందుకుని ఏరుకుంటున్నాను ఇప్పుడు. అప్పుడైతే ఏరుకుండేదాన్ని కాదు ఎక్కువ ఉన్నప్పుడు. ఇన్ని కాయగూరలు కాస్తున్నాయి కదా, ఎవరికన్నా అమ్మేసుకోవచ్చు కదా అంటారు మా ఊర్లో వాళ్ళు చాలామంది. నాకు ఎందుకు అమ్ముకోబుద్ది, అమ్ముకుంటే ఏమొచ్చేద్ది, కేజీ 50 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది అంతే కదా, ఎవరికన్నా ఇస్తే వాళ్ళు వండుకుంటారు కదా మన పేరు చెప్పుకొని అని అనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడు అమ్ముకోబుద్ది ఇది. నాకు ఏదన్నా కూరగాయలు పండించినా అందరికీ ఇస్తుంటాను. నాకు అదొక ఆనందం. చూడండి ఎంత పెద్ద ఆనపకాయ కాస్తుంది ఇది. దీన్ని ఎవరికన్నా ఇస్తాను, పంచిపెడతాను. ఇద్దరికి ముగ్గురు సరిపోద్ది కాయ, అంత పెద్ద కాయ ఉంది. రేగిపండు తెచ్చుకున్నాను ఇంటికి. ఇందాక రాలిన రేగిపండు అక్కడిది. ఎక్కువ రేగిపళ్ళు ఉన్నప్పుడు కోసిన వీడియో ఒకటి ఉంది, అది అప్లోడ్ చేస్తాను. చూపించలేదు మీకు ఎవరికైనా. కానీ